నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. షర్మిలకు మేజర్ సర్జరీ, పరామర్శించని జగన్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చెల్లెల్ని పరామర్శించలేదు, అసలు ఆవిడ్ని పలకరించడం లేదు, గతంలో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. ఆ మాటలకి నిదర్శనంగానే ఇప్పుడు ఒక సంఘటన జరిగింది. అదేంటంటే వైఎస్ షర్మిలకి ఒక మేజర్ సర్జరీ చేశారు. ఆవిడకి అబ్డామినల్ పెయిన్ వచ్చింది, అబ్డామినల్ స్టమక్ పెయిన్ వచ్చింది. సో దానికోసం సర్జరీ చెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి చెల్లెలకి, అంటే తనతో పాటు ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలకి ఒక మేజర్ సర్జరీ జరిగిందంటే ఏ అన్నైనా చలనం లేకుండా ఉంటారా? కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఏ అన్నైనా పరామర్శించకుండా ఉంటారా? కానీ జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు, పరామర్శించకుండానే ఉన్నారు. అసలు ఇంటికి వెళ్ళి పరామర్శించడమో లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడమో చేయకపోయినా ఒక్క ట్వీట్ అయినా పెట్టొచ్చు కదా. ఎవరో సీదిరి అప్పలరాజు కోసం లేకపోతే ఇంకొకళ్ళ కోసం ట్వీట్లు పెట్టిన జగన్మోహన్ రెడ్డి, గంజాయి బ్యాచ్ కోసం కూడా ట్వీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి, పిల్లా సాయి లాంటి ఒక రౌడీ షీటర్ కోసం కూడా ట్వీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి తన చెల్లెల కోసం, తోడబుట్టిన చెల్లెల కోసం, ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన చెల్లెల కోసం ఒక్క ట్వీట్ పెట్టలేకపోయారా అని చెప్పేసి ఇప్పుడు అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. నిజానికి మనం షర్మిల గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాస్తుల కేసు కింద అరెస్ట్ అయ్యాడు చూడండి, అప్పటి నుంచి చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి షర్మిల ఏం చేసింది అనేది అక్కడి నుంచి చెప్పుకుంటేనే మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాస్తుల కేసులు అంటే సిబిఐ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల కింద జైలుకు వెళ్లారు. సోనియా గాంధీ ప్రభుత్వం అంటే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయన్ని 16 నెలలు జైల్లో ఉంచిన సంఘటన ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే వైసీపీ వాళ్ళంతా ఇప్పటికి కూడా దాన్ని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించిన ధీరుడు, సోనియా గాంధీని ఎదిరించిన మొనగాడు అని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఆ టైంలో మరి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే పార్టీ ఏమైపోతుంది, పార్టీని బ్రతికించేవాడెవడు, పార్టీని నడిపించేవాడెవడు అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్న టైంలో షర్మిల ముందుకొచ్చి నేను చేస్తాను పాదయాత్ర, నేను కంటిన్యూ చేస్తాను జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన ఓదార్పు యాత్ర అని చెప్పి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో తిరిగారు. సుమారు 3000 పైచిలుకు కిలోమీటర్లు ఆవిడ నడిచారు. మోకాలికి సర్జరీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆవిడ తన నడకని ఆపలేదు. తల్లిని వెంటబెట్టుకుని ఆవిడ చేసిన ఓదార్పు యాత్రని ఎవ్వరూ మర్చిపోలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు, అందుకే పరామర్శించలేదేమో. అయితే అది అక్కడితో అయిపోయింది. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అప్పుడు కడప ఎంపీ సీట్ని అవినాష్ రెడ్డికి ఇచ్చాడు. అయితే ఆ 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మంచి మెజారిటీతోనే, అంటే మంచి మెజారిటీ అంటే అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష హోదా ఉండటానికి ఎంతైతే సీట్లు కావాలో దానికన్నా మంచి మెజారిటీతోటే ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని అప్పట్లో ఉక్కిరి బిక్కిరి చేసేవాళ్ళు. అంటే ఆయన అలజడి, ఆయన టైప్ ఆఫ్ డ్రామా తోటి, సబ్జెక్ట్ తోటి కాదనుకోండి, అది వేరే విషయం. సో ఇక మొత్తం మీద 2019 వచ్చేసరికి మళ్ళీ షర్మిల అవసరం, విజయలక్ష్మి అవసరం పడింది. తల్లి చెల్లిని ఇద్దరిని కూడా ప్రచారానికి తీసుకొచ్చారు. ముఖ్యంగా లోకేష్ మీద క్యాంపెయినింగ్ కోసం తీసుకొచ్చారు. మంగళగిరిలో లోకేష్ ని ఓడించడానికి షర్మిల ప్రచారం చేసింది. ఆ ప్రచారం ఎంత ఫలితాన్ని ఇచ్చిందో మనం చూసాం. బై బై బాబు, బై బై పప్పు కూడా అని చెప్పేసి లోకేష్ మీద షర్మిల చేసిన వ్యంగ్యాస్త్రాలు కావచ్చు, ఆ క్యాంపెయినింగ్ కావచ్చు, మంగళగిరిలో బాగానే ఉపయోగపడి 5000 మెజారిటీతోటి, 5000 ఓట్ల మెజారిటీతోటి ఆర్కే గెలిచి బయటపడ్డాడు. సో అలాంటి షర్మిలకి ఎటువంటి పదవి కూడా ఇవ్వలేదు. ఇంకా తెలుగుదేశం పార్టీ నేత, అప్పట్లో వైసీపీలోనే ఉన్నారు, జ్యోతుల నెహ్రూ, ఆయన ఏం చేశారు, షర్మిల అంత చేసింది కదా, ఆవిడకి ఏదైనా పదవి ఇద్దాం, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిమండలిలో కన్నా తీసుకోండి, లేకపోతే మీరు రాజ్యసభ ఇచ్చి ఆవిడ్ని కేంద్రానికన్నా పంపించండి అని చెప్పేసి చెప్తే, లేదు ఒకే పార్టీలో 2 పవర్ హౌస్లు ఉండకూడదు, అసలు నీకు ఆ విషయాలు తెలియదు అని చెప్పి జ్యోతుల నెహ్రూ లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ ని కూడా నోరు మూయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే షర్మిలకి ఏమాత్రం పదవి ఇవ్వకుండా, పవర్ ఇవ్వకుండా ఉత్సవ విగ్రహాన్ని చేసి ఇంట్లో కూర్చోబెట్టాలని చూశారు. అది షర్మిలకి నచ్చలేదు. తన తండ్రిలాగే, అంటే తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకునే విధంగా ఒక రాజకీయ నాయకురాల్లాగా ఎదగాలనుకున్నారు. అందుకే జగన్ అడిగినప్పుడల్లా అడగకపోయినా హెల్ప్ చేసి, జగన్కి అవసరం ఉన్న ప్రతిసారి జగన్ నోరు తెరిచి అడగకపోయినా తనే ముందుకు వచ్చి హెల్ప్ చేశారు. రాజకీయ నాయకురాల్లాగా ఆవిడ నిలబడ్డారు.
నిజానికి ఆ రోజు షర్మిల రాకపోతే ఈరోజు వైసీపీ ఉండేదో కాదో చెప్పలేం. సో అయితే ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 2019 ఎన్నికల టైంలో షర్మిలకి కడప ఎంపీ సీటు ఇవ్వలేదనే జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డికి చెడిందని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. అలాగే 2019-24 మధ్య ఆవిడకి తన కుటుంబంతో పొరపచ్చాలు, అంటే తన కుటుంబంతో అంటే ఇన్ ద సెన్స్ జగన్మోహన్ రెడ్డితో పొరపచ్చాలు రావటం వల్లనే ఆవిడ తెలంగాణకి వెళ్ళి తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని పెట్టుకున్నారు. కాలక్రమంలో ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. తన తండ్రికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ జీవితాన్ని ఇచ్చిందో, రాజకీయ జీవితాన్ని ఇచ్చిందో, అదే కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు ఆవిడ జర్నీ చేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఆవిడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద అవసరమైన ప్రతిసారి కూడా తన గళం వినిపిస్తున్నారు. అమరావతిలో నిర్మాణాల గురించి కావచ్చు, లేకపోతే ప్రజలకు అక్కడ భూములు ఇచ్చిన రైతులకి ఫ్లాట్లు ఇచ్చే విషయంలో కావచ్చు, లేదంటే ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చమని అడగటంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఆవిడ సహేతుకంగా మాట్లాడుతున్నారు. ఒక పరిణతి కలిగిన రాజకీయ నాయకురాల్లాగా నడుచుకుంటున్నారు. ఎక్కడా బూతులు లేవు. అయితే బూతులు అంటే మనం చెప్పుకోవాల్సింది షర్మిలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిట్టినా తిడుతున్న బూతులు. ఇన్ని జరిగినా కానీ షర్మిల తన అన్నని ఎప్పుడూ తిట్టలేదు. బూతులు తిట్టిన దాఖలాలైతే లేవు. సైన్యాన్ని నా మీదకు వదిలావు, నీకు సంతోషమేనా, నేను ఏడుస్తుంటే నీకు సంతోషమా అని చెప్పేసి ఆవిడ బాధపడ్డారే కానీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అనలేదు. సో పైగా తన కొడుకు పెళ్లి చేస్తూ తన కొడుకు పెళ్లికి కూడా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు షర్మిల. అయితే అదే క్రమంలో తన కొడుకు పెళ్లికి చంద్రబాబు నాయుడిని పిలవడానికి వెళ్ళినప్పుడు పసుపు చీర కట్టుకుని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తన చెల్లి కట్టుకున్న చీరను కూడా విమర్శించారు. ఇది దారుణమైన అంశం. అంటే మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి షర్మిలని ఇప్పుడు పరామర్శిస్తాడని మీరెలా అనుకుంటారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అయిన వాళ్ళు, షర్మిల శ్రేయస్సు కోరుకునేవాళ్ళు, షర్మిలకి స్నేహితులు సన్నిహితులు అంతా కూడా షర్మిల త్వరగా కోలుకొని ఎంతకన్నా మునుపు ఎంతైతే యాక్టివ్గా ఉండేవాళ్ళో దానికన్నా ఇంకా డబుల్ యాక్టివ్గా ప్రజల కోసం కష్టపడాలి, ప్రజా జీవితంలోకి ఆవిడ రావాలి. అంటే ప్రజా జీవితంలో కంటే ఒక పదవి ఏదైనా సరే ఆవిడ ఖచ్చితంగా సాధించాలి. తన తండ్రి ఆశయాలని, తన తండ్రి కోరికల్ని అన్నీ కూడా నెరవేర్చాలి, ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు, షర్మిల ఫ్రెండ్స్ అలాగే సన్నిహితులు. మరి ఏం జరుగుతుంది? షర్మిలని ఇప్పటికైనా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తాడని మీరు అనుకుంటున్నారా? సో మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.